హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఊహల పల్లకి. లాస్ట్ వీడియోలో మనం వేటకు వెళ్ళిన రాజు తిరిగి వచ్చేటప్పుడు బ్రాహ్మణుని విచిత్ర ప్రవర్తన చూసి మంచె కింద గొయ్యి తవ్వించాడు కదా! తర్వాత ఏమైందో చూద్దాం. రాజు మంచె కింద నేలను సేవకులచే తవ్వించగా కొంత లోతు తవ్వేసరికి కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి కనిపించింది. మరికొంత లోతు తవ్వగా అద్భుతమైన సింహాసనం గోచరించింది. ఆ సింహాసనం బంగారంతో చేయబడి నవరత్నాలు పొదగబడి ఉంది. రత్నాలు నిండిన 32 బొమ్మలు కల 32 బంగారపు మెట్లు కలిగి ఉంది. దాని కాంతులు సూర్యకాంతినే ధిక్కరిస్తున్నాయి. సింహాసనాన్ని చూడగానే భోజరాజుకి ఆశ్చర్యం, ఆనందం కూడా కలిగాయి. ఈ సింహాసనాన్ని ఏకకాలంలో ఏ రాజు అధిష్ఠించాడో, ఇది ఇక్కడ ఎందుకు కూర్చబడిందో, ఈ సింహాసనాన్ని చూస్తుంటే దీనినెక్కినవాడు భోగభాగ్యాలు విశేషముగా కలవాడని, భూమినంతటినీ ఏకఛత్రాధిపత్యంగా ఏలినవాడు అయి ఉంటాడని అనిపిస్తుంది. ఇలాంటి సింహాసనం కలచోట మంచె వేయబడుట చేతనే దానిపై ఎక్కినప్పుడు బ్రాహ్మణులకు ఉదార గుణములు కలుగుతుండేవి. పాపం ఆ బ్రాహ్మణుడికిది తెలియదు. నీతిమంతా, నువ్వు చెప్పిందే నిజమైంది. ఈ సింహాసనం ఎవడో అత్యంత ప్రతిభావంతుడైన చక్రవర్తి కూర్చున్నది కానీ సామాన్యునిది కాదు. భూమి లోపల కూర్చోబడి ఉన్నా దానిమీద మంచెమీద కూర్చున్నంత మాత్రానే బ్రాహ్మణుడికంతటి ఉదారమైన గుణం కలిగిందంటే దీని ప్రభావం సాటిలేనిదనడానికి సందేహం లేదు. ఈ సింహాసనం మీదే కూర్చుంటే కూర్చున్న వాడికింకా ఎన్ని సుగుణాలు కలుగుతాయో! ఇది మనకి లభించడం గొప్ప అదృష్టం. నీతిమంతా, దీనిని నగరానికి తీసుకుపోయి ఉపయోగించాలని నిశ్చయించుకున్నాను అన్నాడు. దానిని తీయించి నిపుణులైన సేవకుల చేత మోయించుకొని ధారానగరం తీసుకుపోయి తనకి రత్నసింహాసనం లభించినందుకు పట్నంలో వేడుకలు జరిపించి బ్రాహ్మణోత్తములను రప్పించి శుభముహూర్తం నిశ్చయింపచేసి దానిని తన కొలువులో ప్రతిష్ఠించాడు. భోజరాజుకి ఆ సింహాసనం అధిష్ఠించాలనే ఆతృత పెరిగిపోసాగింది. అందుకు శుభలగ్నం పెట్టించాడు. ఆ వేళ ఉదయం మంగళ స్నానాలు చేసి చక్కని కొత్త బట్టలు ధరించి బ్రాహ్మణుల ఆశీర్వాదాలు, మంగళవాద్యాలు, భట్రాజుల స్తోత్రాలు, జనుల జయజయధ్వానాలు మారుమోగిపోతుంటే భోజరాజు మహావైభవంగా సభలో ప్రవేశించాడు. బ్రాహ్మణులు చెప్పిన మంత్ర విధులాచరించాడు. ఆ దివ్యాసనాన్ని పూజించాడు. ప్రదక్షిణ సంస్కారాలు చేసి ముహూర్త కాలంలో ఆ సింహాసనాన్ని అధిరోహించడానికి మొదట మెట్టు మీద కుడికాలు పెట్టాడు. అంతే. ఆ సోపానం మీదున్న రత్న ప్రతిమ మానవ స్వరంలో మాట్లాడసాగింది. భోజరాజు ఎంతో ఆశ్చర్యంతో ఆ రత్నాల బొమ్మని చూస్తూ ఆమె మాటలు వినసాగాడు. భోజరాజా, ఈ సింహాసనం ఎక్కాలని కుతూహలంగా వచ్చావు. కానీ దీనిని అధిరోహించడం కానీ, దీనిమీద కూర్చోవడం కానీ సామాన్యులకు సాధ్యం కాదు. సాహసం, వితరణ మొదలైన గుణ సంపదలకి ప్రపంచంలో అతి ప్రఖ్యాతి కాంచినవాడు అయిన విక్రమార్కుడి సింహాసనం ఇది. దీనిని అధిరోహించడానికి అతనితో సమానులు మాత్రమే అర్హులు. ఇది మానవులు నిర్మించింది కాదు. దేవేంద్రుడి చేత విక్రమార్కుడికి ఇవ్వబడింది. అతను గతించాక ఇది పూడ్చిపెట్టబడింది. నాలాగే ఈ సింహాసనం మీదున్న 32 బొమ్మలు మాట్లాడగలవు. బొమ్మలమైనా మేము మాట్లాడే శక్తి కలిగి ఉండటానికి కారణం లేకపోలేదు. నీకు మెల్లగా అన్ని విషయాలు తెలుస్తాయి. నేనిప్పుడు చెప్పేదేమిటంటే, 4 దిక్కుల చివరల వరకు కీర్తి వ్యాపించినవాడు, 64 కళల్లోనూ ప్రావీణ్యుడు, సాహసం, వితరణ మొదలైన సుగుణాలను సంపూర్ణంగా కలిగినవాడు అయిన విక్రమార్కుడి లక్షణాలు నీకుంటే ఈ సింహాసనం ఎక్కు, లేదా వెళ్ళిపో. నా మాటలను కాదని ఎక్కబోయావో నీకు హాని కలుగుతుంది. ఆలోచించకుండా తొందరపడి ఏ పని చేయకూడదని గుర్తుంచుకో అంది. భోజరాజుకి ఆ మాటలు వినడంతో కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. సభలో ఉన్న వారు అలాగే ఆశ్చర్యంలో మునిగిపోయారు. భోజరాజు ఆ ప్రతిమను చూస్తూ, ఓ బొమ్మ, నీ మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. విక్రమార్కుడని నువ్వు చెప్పావే, అతని చరిత్ర నేనెరుగను. అతని గుణాల వంటివి నాలో ఉన్నాయో లేదో నువ్వే నిర్ణయించాలి. నువ్వు సమర్థురాలివనిపిస్తుంది. విక్రమార్కుడి చరిత్ర చెప్పు అన్నాడు. అందుకా ప్రతిమ, రాజా, విక్రమార్కుడి గుణగణాలు వర్ణించడం నా తరం కాదు. అయినా నా శక్తి మేర చెబుతాను అంటూ చెప్పసాగింది. మొదటి బొమ్మ చెప్పిన కథ. ఈ భూమి మీద ఎంతో ప్రసిద్ధి చెందిన నందీపురం అనే పట్నం ఉండేది. ఆ పట్నంలో వేద పారంగతులైన విప్రులు, శత్రు భయంకరులైన క్షత్రియులు, విశేషముగా వ్యాపారం చేసే వైశ్యులు, సత్ప్రవర్తన వల్ల శూద్రులు ఎందరో ఉండేవారు. ఆ పట్టణంలోని విప్రులలో చంద్రవర్ణుడనేవాడు ఉండేవాడు. అతను చాలా అందమైనవాడు. అతను 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, ఎన్నో గాథలు చదివినా తృప్తి లేక ఇంకా విద్యా రహస్యాలు తెలుసుకోవాలని తగిన గురువులను వెతుక్కుందుకు
ఒక శుభముహూర్తంలో ఇల్లు వదిలి బయలుదేరాడు. ఎన్నో దేశాలు తిరిగినా తగిన గురువు కనిపించక నిరాశతో వెనక్కి తిరిగి తన ఊరు వచ్చేయసాగాడు. చాలా దూరం నడవడం, తగిన ఆహారం లేకపోవడం, తీక్షణంగా ఎండ కాస్తుండడం వీటి వల్ల అతను నడవలేక దాహ బాధతో నీటి కోసం వెదుకుతూ ఎంతో కష్టం మీద నడుస్తుంటే ఒక చెరువు కనిపించింది. దానితో అతనికి పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్లై ఆ తటాకంలో స్నానం చేసి కడుపు నిండా నీరు తాగి ఆ సరస్సు ఒడ్డున నీడనిస్తున్న రావి చెట్టుని చూసి దాని కిందకు నడిచి ఆ చెట్టు వేరు మీద తల పెట్టుకొని నిద్రపోయాడు. మానవ సంచారం లేక నిశ్శబ్దంగానూ, ప్రశాంతంగానూ, నీడ పట్టున చల్లగానూ ఉండి చక్కగా రావి ఆకులు గాలి వీస్తుంటే అతనికి గాఢంగా నిద్ర పట్టేసింది. ఆ రావి చెట్టు మీద చాలా కాలం నుంచి ఒక రాక్షసుడు ఉంటున్నాడు. ప్రతిరోజూ మధ్యాహ్నం అతను మానవ రూపంలో చెట్టు దిగి వస్తుంటాడు. ఆ వేళ కూడా అలాగే వచ్చిన ఆ రాక్షసుడు చెట్టు మొదలున నిద్రపోతున్న బ్రాహ్మణుని చూసి చాలా ఆశ్చర్యపడి తన పనులు చూసుకొని తిరిగి వచ్చి అప్పటికీ నిద్రలోనే ఉన్న అతనిని చూసి అతని సంగతేమిటో తెలుసుకోవాలని అతన్ని నిద్రలేపాడు. కళ్ళు తెరిచిన చంద్రవర్ణుడు తన ముందు నిలిచిన మహా తేజస్వి అయిన బ్రహ్మరాక్షసుని చూసి భయంతోనూ ఆశ్చర్యంతోనూ నమస్కరించాడు. అప్పుడా రాక్షసుడు, ఓ బ్రాహ్మణుడా, నువ్వెవరివి? నీదే ఊరు? ఈ నిర్జన ప్రదేశానికెందుకు వచ్చావు? ఇక్కడెందుకు నిద్రపోతున్నావు? నీ వృత్తాంతం ఏమిటి? అని ప్రశ్నలు కురిపించాడు. చంద్రవర్ణుడు చాలా వినయంగా తన కథ చెప్పాడు. తిరిగి తిరిగి చాలా అలసిపోవడం వల్ల ఒళ్ళు మరిచి నిద్రపోయి తమ రాకను గమనించలేకపోయాను. నా తప్పుని క్షమించండి అని ఆ రాక్షసుని వేడుకున్నాడు. అతని కథ విన్న రాక్షసుడికి అతనికి విద్యలో ఉన్న ఆసక్తికి విస్మయం కలిగింది. చంద్రవర్ణ, నువ్వు చాలా బుద్ధిమంతుడివి. నీకు విద్యలో కల ఆసక్తి మెచ్చుకోదగింది. ఎన్నో చదివినా ఇంకా తెలుసుకోవాలని గురువు కోసం దేశదేశాలు తిరిగావు. అయినా నీ ప్రయత్నం ఫలించలేదు. నీ మీద నాకు జాలేస్తుంది. నువ్వడగకుండానే నీకు నా చరిత్ర చెప్పి యోగ్యుడివైన నీకొక ఉపకారం చేయదలుచుకున్నాను అన్నాడు. మహాప్రసాదం అన్నాడు చంద్రవర్ణుడు. బ్రహ్మరాక్షసుడు చెప్పిన కథ ఏంటో తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు ఊహల పల్లకి.